కొడంగల్ నియోజకవర్గంలో వెలుమోళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా? 481 మంది. ఈ లంగ లెక్క గురించి చెప్తే నోట్లు ఉంచుతారు. నేను ఇప్పుడు 7200 7,200 మంది ఎలమూల ఇండ్లు ఉన్నాయని ఏతుల మాటలు మాట్లాడినా ఏతులో పోసేట్టుగా ఇలా లచ్చ చిల్లర దాటిరు. ఇంటికి 4 వేసుకుంటే ఎంత అవుతారు? ఏ 4 ఎంతనే? ఏ 4 ఎంత? ఇంటికి 4గా 28,000 అవుతుంది. లేదా 30,000 వేసుకో. మరి లచ్చ దాటి చెప్తారా లెక్క? నీ నోట ఉంచుతారు ఇప్పుడు ఆ జోలి చెప్తే. 7200 టీ షర్ట్లు వేసుకొని ఏతులో పోసేట్టుగా లెక్క ఏతులో పడుతుంది కదా, అది వేసుకో సార్. నీ నోట్లు వస్తాయి ఇప్పుడు అది వేసుకుంటే. ఈ లంగ లెక్కలు, ఈ దొంగ లెక్కలు, ఈ లత్కోర లెక్కలు చెప్పే కదా మమ్మల్ని నిండా ముంచి కూర్చున్నావు. ఇదే కదా పల్లెంలా ఎంతమంది ఉంటే గంతమందికే యో రావులు గాంధీ తలకాయల మొత్తం బీసీలే ఉన్నారు. ఇతనా ఉచ్చేదారి జితనా బాగేదారి యో ఎవడెంత ఉంటే గానికంతా ముదిరాలు గింతున్నారు, మునురు కాపులు గింతున్నారు, యాదవులు ఇంతున్నని వీళ్ళు అత్తుకోరు ముచ్చట్లు అని చెప్పి లాస్ట్కి నువ్వు సీఎం అంటలేవా? ఎలా అంటలేవా అనే సంసారి ఇంకున్నాడు. 421 ఎమ్మెల్యే అవుతాడు, మంత్రి అవుతాడు, ముఖ్యమంత్రి అవుతాడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది ముదిరాజులు మంత్రి పదవి కోసం ఏం చేయాల్సినటువంటి పరిస్థితి. ఇది ఒక్కటి నాకు నచ్చింది. సగం నిజం. తీర్మారు మళ్ళీ నేను చెప్పిండు 30 లక్షల మంది ముదిరాజులు అని చెప్పిండు. మరి మీ మునురు కాపులు ఎంతమంది రేపు అయితే చెప్పాలి కదన్నా. ఎందుకంటే నీకు నినాదం ఉందయా, వేరే వాళ్ళు చెప్పకపోయినా పెద్ద తప్పులేదు. కానీ ఇప్పుడు ఎందుకంటే నువ్వు ఒక్కరికి చెప్పాలి, వేరే వాళ్ళకు వర్తించదు. నీ కులస్తులకు నీకు ఒక్కరికే వర్తించదు. ఎందుకంటే నువ్వు ఒక్కరి సంసారి కదా, ఆనిముత్యం కదా, కులంలో పుట్టిన ఆనిముత్యం కదా. అధికారం, ఆత్మగౌరవం, వాటా. నేను వాటా గురించి అడుగుతున్నా. ఇప్పుడు వాటా ముదిరాజులో 30 చెప్తివి, మరి నీది 13 ఉండే, మరి చెప్పవైతే కదా. నీకంటే పెచ్చున్నారు, డబల్ పెచ్చున్నారు. మరి దీని లెక్క చెప్పవు. వాటా ప్రకారం మరి ఆలకియాలి కదా నీ పార్టీ అధ్యక్ష పదవి. నీ బొమ్మ నువ్వు పెట్టేసుకుంటావు. నీ లెక్క ఎంత అంటే నీ పార్టీ సిద్ధాంతం కాదనే అది. తీర్మానం పటేల్ ఇప్పుడు అధికారం ఈయనకే తీసుకుండు, వాటా ఈయనకే తీసుకుండు, ఆత్మగౌరవం బీసీలు గంగల కలిపిండు. నీ పార్టీ సిద్ధాంతం లైన్లు ఉన్నావా? నేను నీ పార్టీ లైన్లు ఉన్నావా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ ఏ పార్టీలో కూడా బీసీలకు అధికారం, ఆత్మగౌరవం, వాటా ఇస్తారు. లంగేశాలు వేలే. వాళ్ళ దాంట్లో రిటైర్ ఉంటే రిటైర్ ఉండు, వెలమైన ఉంటే వెలమైన ఉండు, పటీలు ఉంటే పటీలు ఉండు. వాళ్ళు సాపుగా చెప్పిరు మీ మంచోళం కాదు, మా లెక్క గింతే ఇష్టం ఉంటే పోయి లేకపోతే అని. నువ్వు దొంగ లెక్క పేరేమో బీసీలో చెప్పి దొంగ లెక్క నువ్వు దొబ్బుకొని పోతున్నావు. అందుకే నేను అడుగుతున్నా, వాళ్ళని ఎందుకు అడుగుతలేము? వాళ్ళు బరాబర్ బాజాబ్తా చెప్తున్నారు. అవును భయ్ మా అధ్యక్షుడు రెడ్డి ఆయన, మా ముఖ్యమంత్రి రెడ్డి ఆయన చెప్పుక తిరుగుతున్నారు. జనం నచ్చి చేస్తున్నారు, లేకపోతే లేదు. నువ్వు దొంగవు కదా, నువ్వు లంగవు కదా, కన్ను కప్పి తొప్పుకోపోతున్నావు కదా మా పదవి. అది నేను అడగదలుచుకున్నా. ఇంకా చాలా ఉంది నీ లెక్క ఎలా. ఎందుకంటే నువ్వు సంసారి పొక్కవైనావు కదా ఇలా. సో అందుకే నీ సంసారం మొత్తం తిత్తే ఎలా. ఈ నల్లగొండ జిల్లా నుంచి చెప్తా ఉన్నా, ఈ సమావేశం నుంచి మీ అందరికి ఒక మాట ఇస్తా ఉన్నా, మేము అత్యంత కీలకమైనటువంటి డాక్యుమెంట్ ని బయట పెడతా ఉన్నాం రేపు. కానీ ఒక మాట, ఇప్పుడు నేను కూడా ఒక కీలకమైన డాక్యుమెంట్ బయట పెడుతున్నా. ఇప్పుడు కీలకమైన నల్లగొండ డాక్యుమెంట్ ఇప్పుడు బయట పెడతా. ఒక్క 2 నిమిషాలు ఆగురు.